హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే మార్నింగ్ ఎడిటింగ్ చేశానులేండి, అందుకే గుడ్ మార్నింగ్ అని చెప్పాను. ఇంకేంటి ఫ్రెండ్స్, నేనైతే నిన్న ఫ్రైడే కదా, ఫ్రైడే ఈవినింగ్ 7 o'clockకి డీమార్ట్కి అది వెళ్ళాను. సరదాగానే వెళ్ళానులేండి, గ్రాసరీస్ అవి ఏం తీసుకోవడానికి కాదు, ఏవో కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి అంతే. నేను మా అమ్మాయి వెళ్ళాము అలా సరదాగా. అక్కడ నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది తెలియాలంటే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను చూడండి. కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి, క్యూట్గా. అవి ఏంటో తెలియాలంటే లాంగ్ వీడియో చూడండి. ఇంక ఈరోజు అయితే మా అమ్మాయికి ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద బ్రెడ్ అది జస్ట్ అటు ఇటు వేడి చేసేసి దానిపైన హనీ వేసేసి ఇచ్చాను. టేస్ట్ అయితే బాగుంటుంది, అలా వేడిగా చేసుకుని దానిపైన హనీ వేసుకుని అది తింటే. ఇంకా లంచ్కి అయితే పప్పు టమాటో చేసాను. పప్పు ఏంటి చారులా ఉంది అనుకోకండి, మా అమ్మాయి ముందే ఆర్డర్ వేసింది నాకు పప్పు లూజుగా కావాలి అని చెప్పి, ఇంక అందుకే అలా చేశాను. నాకు కూడా అలా అంటేనే ఇష్టం పప్పు. మీలో ఎంతమందికి పప్పు ఇలా ఉంటే ఇష్టం, లేకపోతే గట్టిగా ఉంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకేంటి ఫ్రెండ్స్, లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కదా, తప్పకుండా చూడండి. డీమార్ట్లో నేను కొన్ని చూపించాను ఐటమ్స్, అవి మనకి యూజ్ అవుతాయా అవ్వవా అన్నది క్లియర్గా మెన్షన్ చేస్తూ చూపించాను. ఆయిల్ బాటిలు ఇవన్నీ తప్పకుండా చూడండి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే నేను ఈసారి ఎప్పుడైనా మా అమ్మాయి క్యారేజీ బాక్సెస్ గురించి ఒక పెద్ద స్టోరీ ఉంది, దాని గురించి క్లియర్గా చెప్తాను మీకు. ఏంటంటే మా అమ్మాయి స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు మేము ఎప్పుడూ క్యారేజీలు తీసుకోలేదు. మా అమ్మాయి కష్టార్జితమే. ఆ కష్టార్జితం ఏంటి అనేది నేను ఒకరోజు మీకు క్లియర్గా చెప్తానులేండి. ఇంకేంటి ఫ్రెండ్స్, నేను ఏదో అలా డీమార్ట్కి వెళ్ళాము కానీ మేము అక్కడ కొన్నిది లేదు ఏమీ లేదు, ఏదో జస్ట్ అలా చూసి ఏవో 2-3 ఐటమ్స్ తీసుకుని వచ్చామంతే. ఇంకా మా హస్బెండ్ క్యాంప్ నుంచి వచ్చాక మళ్ళీ వెళ్ళి అప్పుడు గ్రాసరీస్ అవన్నీ తీసుకుని వస్తాము. ఇంకోటి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయింది, కిందకి వెళ్ళిపోయింది. పాపం బ్యాగ్ అది మొయ్యలేదని నేను ముందే కిందకి వెళ్ళి బ్యాగ్ క్యారేజీ అన్నీ కింద పెట్టేసి నేను పైకి వచ్చాను. ఇంక వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పడం అలవాటు కదా అని ఇంకా అలా చిన్న వ్లాగ్ తీసుకుంటూ బాయ్ చెప్పాను. ఈ జామకాయలు చూస్తున్నారా, 4 జామకాయలు 100 రూపాయలు తీసుకుంది. బెటర్ అంటారా కాదంటారా చెప్పండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.